ఇప్పుడు మీరు చూడబోతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల తొలిసారి ఎక్కడ పడిపోయాడు ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ నెల 24వ తారీఖున మరణించిన స్థితిలో కొంతమూరులో కనిపించారు. ఆయన 24వ తారీఖున హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న దృశ్యాలు అవే. ముందు వెళ్తున్న ట్యాంకర్ ను గుద్ది పాస్టర్ ప్రవీణ్ తొలిసారి పడిపోయిన దృశ్యాలు అవి. వెనుకే ఒక బస్ వస్తూ ఉంది. కొంచెం ఒక్క సెకండ్ వ్యవధిలో ఆ బస్సు కింద ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి పడే అవకాశం ఉండేది. ఆ బస్సు డ్రైవర్, మెట్రో బస్ అది, ఆ బస్సు డ్రైవర్ ఎక్స్ట్రీమ్ రైట్ తీసుకోవడంతో ఆ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అంతేకాదు లారీ వెనుక చక్రాల కింద పడిపోయే అవకాశం ఉన్న సందర్భంలో త్రిటిలో ఆ ప్రమాదం నుంచి పాస్టర్ ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి బయటపడ్డాడు. ఆ దృశ్యాలు ఒకసారి చూడండి. ఇదే పాస్టర్ ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి తొలిసారి ప్రమాదానికి గురైన వ్యక్తి. ఆ బైక్ నడుపుతున్నది పాస్టర్ ప్రవీణ్ పగడాల అని చెప్తున్నారు, కానీ కొంతమంది కాదు అని అంటూ ఉన్నారు. కానీ ఆ బైక్ పాస్టర్ ప్రవీణ్ పగడాల బైకే. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తిపైనే అనుమానాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. తొలిసారి సరిగ్గా 3 గంటల 19 నిమిషాల నుంచి 3 గంటల 21 నిమిషాల మధ్య జరిగిన ఈ ఘటన 3 గంటల 19 నిమిషాలకు రికార్డ్ అవుతున్న దృశ్యాలు చూడండి. ముందు ఒక ట్యాంకర్ వెళ్తోంది. ఆ ట్యాంకర్ వెనుక ఉన్నదే పాస్టర్ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి. ఆ బైక్ పాస్టర్ ప్రవీణ్ పగడాలది. చూడండి ఒకసారి, వెనుక చక్రాల కింద పాస్టర్ ప్రవీణ్ పగడాల పడిపోబోయాడు. ఆ వెనుకే మరొక మెట్రో బస్ వస్తూ ఉంది. ఆ బస్సు డ్రైవర్ త్రిటిలో రైట్ సైడ్కి తీసుకోవడంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల పెద్ద ప్రమాదం నుంచి ఆ సమయంలో బయటపడ్డాడు. అంతేకాదు లారీ వెనుక చక్రాల కింద కూడా త్రిటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వెంటనే ఆర్టీసీ డ్రైవర్ ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాస్టర్ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తికి తొలి ప్రమాదం చోటు చేసుకున్న దృశ్యాలు అవే. ఇది 2 కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 2వ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు కూడా మరి కొద్దిసేపట్లో మీకు చూపించబోతున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి 24వ తారీఖున 12 గంటల 24 నిమిషాలకి హైదరాబాద్లో 3 రకాల మద్యాన్ని కొనుగోలు చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళారు. ఇది 3 గంటల 21 నిమిషాలకి, 3 గంటల 19 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల మధ్యలో ఆయన చిల్లకల్లు టోల్ ప్లాజాకి ముందు ఆయన ఒక లారీని ఢీకొట్టి పడిపోయాడు. చూడండి 2వ యాంగిల్లో దృశ్యాలు అవి. ఇంతకుముందు మీరు మొదటి యాంగిల్లో దృశ్యాలు చూశారు. లారీ వెళ్తూ ఉంది. ఆ మధ్యలో ప్రవీణ్ పగడాల పడిపోయాడు. ఆ బస్సు డ్రైవర్ ఎక్స్ట్రీమ్ రైట్కి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం ఆ సమయంలో తప్పింది. చూడండి ఒకసారి, పాస్టర్ ప్రవీణ్ పగడాల లారీకి బస్కి మధ్యలో ఉన్నాడు. ఒకసారిగా పడిపోయాడు. బస్ డ్రైవర్ ఎక్స్ట్రీమ్ రైట్కి తీసుకొని ఆ బస్ డ్రైవర్ ముందుకు వచ్చేసాడు. ఆ మధ్యలో రెడ్ సర్కిల్లో చూడండి పాస్టర్ ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి. అదే బైక్, అదే హెల్మెట్, అదే టీషర్ట్, అదే షూస్, బ్యాక్న తన లగేజ్ కట్టుకున్న అదే లగేజ్. ఆ వ్యక్తి ఒక్కసారిగా పడిపోవడంతో ఆ వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఆ గాయాలే నెక్స్ట్ కీసర టోల్ ప్లాజా దగ్గర ఆయన పడిపోయినప్పుడు ఆయనకి కొన్ని గాయాలు ఉన్నాయి. అంతకంటే ముందు అవి ఎండిపోయి ఉన్నాయి. వాటికి ఫస్ట్ ఎయిడ్ చేశాము అని అక్కడ అంబులెన్స్ సిబ్బంది చెప్పారు. ఇక్కడే పాస్టర్ ప్రవీణ్ పగడాల తొలిసారి పడిపోయిన దృశ్యాలు. ఇక్కడ హెడ్ లైట్ బాగానే ఉంది. ఒకసారి చూడండి, మీకు ఆ దృశ్యాలు ఇంకా కంప్లీట్గా చూపిస్తున్నాను. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది ఆ ఫ్రంట్లో ఉన్న కెమెరా నుంచి, 2వ బాక్స్లో మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్ కెమెరా నుంచి. ఆ ఫ్రంట్లో ఉన్న కెమెరా చూడండి, ఆ ట్యాంకర్ వెళ్తూ ఉంది, వెనకే బస్సు వస్తుంది, మధ్యలో పాస్టర్ ప్రవీణ్ పగడాల పడిపోయాడు. ఆ డ్రైవర్ ఒక్కసారిగా గమనించి ఎక్స్ట్రీమ్ రైట్కి తీసుకున్నాడు. 2వ బాక్స్లో చూడండి, ముందు లారీ వెళుతుంది, పాస్టర్ ప్రవీణ్ పగడాల దాని వెనుక వెళ్తూ, ఇది ఫ్రంట్ యాంగిల్ కెమెరా. ఇది ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి వెళ్తూ లారీని గుద్దడంతో ఒక్కసారిగా ఆయన రోడ్డు పైన పడిపోయాడు. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చి లేపి ఆయన్ని పంపించారు. మొదటి బాక్స్లో చూస్తున్న దృశ్యాలు ఫ్రంట్ యాంగిల్లో ఫ్రంట్ ఉన్నటువంటి దృశ్యాలు అవి. ఇది చిల్లకల్లు టోల్ ప్లాజాకు ముందు సరిగ్గా 3 గంటల 19 నిమిషాలకు చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా రికార్డ్ అయిన దృశ్యాలు అవి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రికార్డ్ అయిన దృశ్యం. 3 గంటల 19 నిమిషాలకు రికార్డ్ అయిన దృశ్యాలు చూడండి ఒకసారి. లారీ వస్తుంది, ఆ వెనకే ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి లారీని ఢీకొట్టాడు. అంటే ఆ బైక్ పై ఉన్న వ్యక్తి ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి. ఆయన ఆల్రెడీ హైదరాబాద్లో మద్యం కొని మద్యాన్ని సేవించి ఉన్నాడు. సో అక్కడ ఆయన స్థిరత్వాన్ని కోల్పోయారు. బైక్ నడపడం ఇబ్బందికరంగా మారింది. వస్తూ ఆయన
ఆ ట్యాంకర్ను గుద్దేశాడు. ట్యాంకర్ను గుద్ది రోడ్డు పక్కన ఆ డివైడర్ కానుకుని రోడ్డు పక్కన పడిపోవడంతో ఆ బస్సు డ్రైవర్ కొంచెం ఉంటే బస్సు చక్రాలు ఆ వ్యక్తిపై ఎక్కేసి ఉండేవి. కొంచెంలో బస్సు డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉండడంతో పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆయన్ని ఎవరు లేపారో అనేదే కదా మీ డౌట్. ఆ పడిపోయిన వ్యక్తిని ఎవరు లేపారో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. పడిపోయిన వ్యక్తి చాలాసేపటి వరకు పీసీఆర్ ఒకసారి అది ఆ ఫ్రంట్ కెమెరాని ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి. ఎస్, మీకు మొదటి బాక్స్లో ఉన్న దృశ్యాలు. పడిపోయిన వ్యక్తి చాలాసేపటి వరకు అక్కడే ఉన్నాడు. ప్రవీణ్ పగడాల నెక్స్ట్ యాంగిల్ కెమెరాలో మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను. ఆ సెకండ్ బాక్స్లో ఉన్న విజువల్స్ ఒకసారి మనం ఫుల్ విజువల్స్ తీసుకుందాం. సెకండ్ బాక్స్లో ఉన్న విజువల్స్ ఒకసారి మనం ఫుల్ విజువల్స్ తీసుకుందాం. చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ వెనుక ఉన్న వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు ట్యాంకర్ ఢీ కొట్టాడు. వెంటనే సెకన్ల వ్యవధిలో బస్సు డ్రైవర్ ఎక్స్ట్రీమ్ రైట్కి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ చక్రాల నుంచి కూడా త్రిటిలో ఆ వ్యక్తి బయటపడ్డాడు. ఆ పడ్డ తర్వాత ఏం జరిగిందో మీకు చూపిస్తున్నాను. పడ్డ తర్వాత చాలాసేపు అక్కడే కూర్చుని ఉండిపోయాడు. పడ్డ తర్వాత ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి చాలాసేపు అక్కడే కూర్చొని ఉండిపోయాడు. కూర్చొని ఉండిపోవడంతో కొంతమంది వచ్చి అతన్ని లేపి అక్కడి నుంచి పంపించారు. ఆ సమయంలో ఇదే తొలి ప్రమాదం. పాస్టర్ ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తికి, ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల బైక్ నడిపిన వ్యక్తికి తొలి ప్రమాదం జరిగింది ఇక్కడే చిల్లకల్లు టోల్ ప్లాజాకి ముందు. సరిగ్గా 3 గంటల 20 నిమిషాల సమయంలో తొలి ప్రమాదం చోటు చేసుకుంది. 3 గంటల 20 నిమిషాలకు తొలి ప్రమాదం చోటు చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ తర్వాత కీసర టోల్ ప్లాజా దగ్గర రెండవ ప్రమాదం చోటు చేసుకుంది. రెండవ ప్రమాదం జరిగినప్పుడు టోల్ ప్లాజా సిబ్బంది అంబులెన్స్కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది వచ్చి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి చేతికి కట్టులు కట్టి చేతికి ఆయింట్మెంట్ రాసి అక్కడ నుంచి పంపించేశారు. ఆ తర్వాత విజయవాడ వెళ్ళారు. విజయవాడలో 3-4 గంటల పాటు ఒక పార్కులో ఆయన పడుకునుండిపోయారని చెప్తున్నారు. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో మరొక మందు బాటలు ఆయన కొనుక్కున్నారు. 11 గంటల 40 నిమిషాల సమయంలో కొంతమూరు దగ్గర పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు అని చెప్తున్నారు. రెండో బాక్స్లో మొదటి బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటి బాక్స్లో ప్రవీణ్ లారీని ఏ విధంగా ఢీ కొట్టాడు, ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి లారీని ఏ విధంగా ఢీ కొట్టాడు అనేది మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు. అలా తగలగానే ఆయన కింద పడిపోయాడు. లారీ వైపుకు అంటే రైట్ సైడ్కి పడిపోయారు. అక్కడ హెల్మెట్ ఉండటంతో ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ రైట్ సైడ్ పడిపోవడంతో చూడండి ఒకసారి, తాకగానే ఆయన రైట్ సైడ్కి పడిపోయారు. కానీ లారీ కూడా ఆ సమయంలో కొంచెం రైట్కి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి ప్రవీణ్ పగడాల బయటపడ్డారు. ఇది ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరిన రోజు ప్రవీణ్ పగడాలకు చోటు చేసుకున్న అతి పెద్ద ప్రమాదం, తొలి ప్రమాదం ఇదే. ఆ ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి హైదరాబాద్లో 3 రకాల లిక్కర్ బాటిల్స్ కొనుక్కుని వెళ్ళారు. ఆయన దాన్ని సేవించారు అని చెబుతూ ఉన్నారు. సేవించారో లేదో పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలియాలి. రెండో బాక్స్లో రెండో యాంగిల్లో ఉన్న కెమెరా ఆ కూడలిలో రెండో బాక్స్లో ఉన్న కెమెరా అది. ఆ కెమెరాను మీరు చూడొచ్చు. ఆయన ఒక్కసారిగా పడిపోయిన తర్వాత చూడండి, తల ఇలా నేల కాంచుకుని ఒక్కసారిగా పల్టీ కొట్టినట్టుగా పడిపోయారు ఆయన. ఆ తర్వాత ఆయన ఎవరు లేపారో మీరు చూడొచ్చు. కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. ఆ వెహికల్స్ ఏవి కూడా ఆయన పట్టించుకోలేదు తొలిత. ఆ తర్వాత మరొకరు వచ్చి ఆయన చూడండి ఒకసారి బండెక్కి అక్కడ నుంచి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉన్నారు. హెడ్ లైట్ అక్కడ బాగానే ఉంది, హెడ్ లైట్ ఊడిపోలేదు. ఆయన బుల్లెట్ ఎక్కి మళ్ళీ వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆయన హ్యాండిల్ని సరి చేసుకుంటూ ఉన్న దృశ్యాలు మీకు కనబడుతున్నాయి. కొన్ని సెకండ్ల ముందు, కొన్ని నిమిషాల ముందు ఆయన లారీని గుద్ది కింద పడిపోయారు. ఆయన చూసారు, కిక్ రాడ్ని సరి చేశారు, కిక్ కొట్టారు. సెల్ఫ్ స్టార్ట్ చేయలేదు, కిక్ కొట్టి ఆయన స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన కిక్ కొట్టారు, కానీ ఆయన అక్కడ ఎందుకో స్టేబుల్గా లేరు అని అనిపిస్తోంది. ఆ బైక్ను స్టార్ట్ చేసే సమయంలో ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి స్టేబుల్గా లేరు అనే అర్థమవుతుంది. ఆ బస్సు కానీ ఆ లారీ కానీ ఎక్కడా కూడా ఆగలేదు. లారీ హిట్ చేసింది, లారీని ఆయన హిట్ చేశాడు కానీ ఆగలేదు. ఆయన గేర్ ఉంది, బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే గేర్లో ఉంది కాబట్టి. అందుకే ఆయన కొంచెం వెనక్కి ముందుకి ఆ బండిని అటు ఇటు ఊపుతూ ఉన్నారు. కొంచెం ముందుకి తీసుకెళ్ళి న్యూట్రల్లోకి తీసుకొచ్చి ఆయన స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎస్, మనం కొంచెం ముందుకు జరిపి గేర్ను న్యూట్రల్ చేసి ఆయన బండిని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2-3 కిక్కులు కొట్టారు, స్టార్ట్ అవ్వలేదు.
మరో కిక్ ఆయన కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం ఆయనకు స్టేబుల్గా లేరు అనే విషయం మాత్రం మనకి అర్థమవుతుంది. అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఈ మధ్యలో ఆయన్ను ఎవరు లేపారు, ఆయన పడిపోయినప్పుడు ఎవరు లేపారు అనే దృశ్యాలు కూడా అక్కడ